వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ వచ్చేసి 399 కదా, దీన్ని జస్ట్ 299 రూపీస్కే ఇస్తున్నామండి. సో అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు 199 ఉంది కదా, దీన్ని కేవలము 99 రూపీస్కే అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, జస్ట్ 99కి అందజేస్తున్నాము. ఒకవేళ మీకు యాప్ తీసుకోవడము ఇబ్బందిగా ఉంటే, మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ఉంది కదా, 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 99 రూపీస్ అమౌంట్ పంపి ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జీకే ఎంసీక్యూస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో పరీక్షలో వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి బిడ్ బ్యాంక్ వీటిని అయితే మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అంశాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? భారత రాజ్యాంగం ఎప్పుడండి? 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. దీన్ని మనము గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటాం. భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఏంటండి? గంగా నది. నెక్స్ట్ వన్, హరప్పా నాగరికత ఎక్కడ మొదలైంది? హరప్పా నాగరికత ఎక్కడండి? సింధు తీర ప్రాంతము. ఓకే, సింధు తీర ప్రాంతంలో మొదలైంది. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవము ఏది? మానవ శరీరంలో అత్యంత పెద్ద అవయవము. ఆన్సర్ ఆప్షన్ సి, కాలేయం అండి. ఓకే, కాలేయము. నెక్స్ట్, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొదటి ప్రధానమంత్రి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద సముద్రము ఏది? ఆన్సర్ పసిఫిక్. ఓకే, పసిఫిక్. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం పసిఫిక్. భారత్లో వ్యవసాయ రంగం ఎక్కువగా ఆధారపడినది. దేనిపైన ఆధారపడి ఉందండి భారతదేశంలో వ్యవసాయ రంగము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వర్షపాతం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అండి, గోరఖ్పూర్. సో ఇటీవల ఇంకొకటి కొత్తది కూడా కట్టారండి, గోరఖ్పూర్ కంటే కూడా పొడవైనది. సో ఐ థింక్ కర్ణాటకలోనే ఉంటుంది అనుకుంటాను. దీన్ని అప్డేట్ చేస్తానండి. బిట్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో కొత్తది అయితే కట్టారు, పొడవైనది. ఓకే, సో దాన్ని అప్డేట్ చేస్తాయి. క్వశ్చన్, త్రివర్ణ పతాకంలో పచ్చ రంగు ఏమి సూచిస్తుంది? ఆప్షన్ సి, సమృద్ధి. ఓకే, సమృద్ధి. సూర్యుడి పుష్కలమైన శక్తి రూపం ఏంటి? ఆన్సర్ అణుశక్తి అండి. ఓకే, అణుశక్తి. భారతదేశంలో మొదటి న్యాయమూర్తి ఎవరు? భారతదేశం యొక్క మొదటి న్యాయమూర్తి. ఆప్షన్ సి, హీరాలాల్ జే కానియా. ఓకే, హెచ్జే కానియా. నెక్స్ట్ వన్, రాక్షస తంగడి లేదా సిలికాన్ వ్యాలీగా పిలువబడే నగరం? రాక్షస తంగాడ్రయ. ఓకే, రాక్షస తంగాడ్రాయి లేదా సిలికాన్ వ్యాలీ ఏంటండి? బెంగుళూరు. ఓకే, బెంగుళూరు. ఇంపార్టెంట్. భూప్రకంపనలను ప్రమాణము చేయడానికి ఉపయోగించే పరికరం అంటే కొలవడానికండి. ప్రమాణము అంటే ఏంటి? కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరం. భూప్రకంపనలు అంటే భూకంప ప్రకంపనలు. సిస్మోగ్రాఫ్. ఆప్షన్ బి, సిస్మోగ్రాఫ్ అయితే ఉపయోగిస్తారు. వందే మాతరం అనే దేశభక్తి గీతము రాసిన కవి ఎవరు? వందే మాతరం అనే దేశభక్తి గీతం రాసిన కవి. ఆన్సర్ బంకించంద్ర చటర్జీ. బంకించంద్ర చటర్జీ. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? భారతదేశంలో గణతంత్ర దినోత్సవం. ఆప్షన్ డి అండి, జనవరి 26. ఓకే, జనవరి 26న జరుపుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
ఆస్ట్రేలియా రాజధాని పట్టణం ఏది? ఆస్ట్రేలియా రాజధాని పట్టణము ఏంటండి? ఆప్షన్స్ అండి కాన్బెర్రా. కాన్బెర్రా ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశపు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? భారతదేశపు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరండి? సి ప్రతిభా పాటిల్. ఓకే, ప్రతిభా పాటిల్. నెక్స్ట్ వన్, కంచి కామకోటి పీఠం ఎక్కడ ఉంది? కంచి కామకోటి పీఠం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అండి కాంచీపురం. ఓకే, కాంచీపురంలో ఉంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నీలగిరి పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? నీలగిరి పర్వతాలు ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడులో ఉంటాయండి. ఓకేనా, తమిళనాడు. నెక్స్ట్ వన్, డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? డిఎన్ఏ యొక్క పూర్తి రూపం ఆన్సర్ ఆప్షన్ ఏ డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము. డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, భూకంపాల ప్రబలతను కొలిచే ప్రమాణం ఏంటి? అంటే భూకంప తీవ్రతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? రిక్టర్ స్కేల్. ఓకే. నెక్స్ట్, ప్లాస్టిక్ మనీ అంటే ఏమిటి? ప్లాస్టిక్ మనీ ఆన్సర్ డెబిట్ కార్డులను ప్లాస్టిక్ మనీ పేరుతో పిలుస్తారు. ఆప్షన్ సి. హిమాలయ పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? హిమాలయాల్లో ఏంటండి? ఎవరెస్ట్ అండి. ఆప్షన్ ఏ ఎవరెస్ట్ పర్వతము అత్యంత ఎత్తైనది నేపాల్లో ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుంది? నేపాల్. భారతదేశపు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు? భారతదేశపు మొదటి ఉపాధ్యక్షుడు ఆప్షన్ బి అండి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్. అణుసంఖ్యలో అతిపెద్ద మూలకం ఏది? అణుసంఖ్యలో అతిపెద్ద మూలకం ఆన్సర్ ఆప్షన్ ఏ యురేనియం. ఓకే, యురేనియం. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే అవయవము ఏది? మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే అవయవం ఆన్సర్ ఆప్షన్ సి అండి ఎముక మజ్జ అండి. ఓకే, ఎముక మజ్జ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రము. భారతదేశంలో అత్యంత తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకువచ్చిన మొదటి రాష్ట్రము. పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అండి రాజస్థాన్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి ఆప్షన్ బి అండి ఇందిరా గాంధీ. ఎవరండి? ఇందిరా గాంధీ. భారతదేశంలోని ఆసియా కేబుల్ త్రిభుజం ఎక్కడ ఉంది? భారతదేశంలోని ఆసియా కేబుల్ త్రిభుజం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి చెన్నై. ఓకే, చెన్నైలో కలదు. నెక్స్ట్, పార్లమెంటులో రాజ్యసభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? పార్లమెంటులో రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఆప్షన్ బి అండి 250. ఓకే, 250. నెక్స్ట్, భారతదేశపు మొదటి నౌకాదళ అధిపతి ఎవరు? భారతదేశపు మొదటి నౌకాదళ అధిపతి ఎవరండి? ఆప్షన్ ఏ కేఎం కృష్ణన్ అండి. ఓకే, కేఎం కృష్ణన్. నెక్స్ట్, స్వాతంత్ర ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ఏ సంఘానికి చెందినవారు? స్వాతంత్ర ఉద్యమ సమయంలో భగత్ సింగ్ ఏ సంఘానికి చెందినవారు? ఆప్షన్ సి హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్. హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అణుశక్తి ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏది? అణుశక్తి ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే ప్రధాన ఇంధనం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ యురేనియం. ఓకే, యురేనియం ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ అతిపెద్ద ప్రాపరణ వృక్షం ఏది? ఆన్సర్ బ్యానియన్ ట్రీ. అంటే మర్రి చెట్టు. అంటే ప్రాపరణ అంటే విస్తరించేటువంటి చెట్టు. మర్రి చెట్టు తన యొక్క ఊడల ద్వారా అవే ఏర్లుగా మారి పెద్దగా విస్తరిస్తుందండి. ఓకే. నెక్స్ట్, క్రింది వాటిలో రక్త కణాలను సమర్థవంతంగా హడావిడి చేసే హార్మోన్ ఏంటి? ఆన్సర్ ఎరిథ్రోపాయిటిన్. ఎరిథ్రోపాయిటిన్. నెక్స్ట్ వన్,
మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1914 టు 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 1914 నుంచి 18 వరకు. సౌరకాంతిని విద్యుత్తులోకి మార్చే పరికరం ఏంటి? సౌరకాంతిని విద్యుత్తులోకి మార్చే పరికరం. ఆప్షన్ బి సోలార్ సెల్. ఓకే, సోలార్ సెల్ అండి. నెక్స్ట్ వన్. ఆకాశంలో నీలి రంగు ఎందుకు కనిపిస్తుంది? ఆకాశంలో నీలం రంగు ఎందుకు కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కాంతి విసరణము కారణంగా. ఓకే, కాంతి విసరణము కారణంగా. ఇంపార్టెంట్. నెక్స్ట్. భారత్లో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం ప్రారంభకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్. కృష్ణా నది సాక్ష్యం దేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఓకే, కృష్ణా నది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది కృష్ణా నది. నెక్స్ట్ వన్. రాజ్యసభను రద్దు చేయగలిగే శక్తి ఎవరికి ఉంది? రాజ్యసభను రద్దు చేయగలిగే శక్తి. రాజ్యసభ అసలు రద్దే చేయలేమండి. ఇది ఒక శాశ్వతమైన సభగా చెప్పుకోవచ్చు. శాశ్వతమైన సభ. నెక్స్ట్. ఎకరం భూమిలో ఒక సంవత్సరం వ్యవసాయం చేసే రాబడిని తినుబండారాలు లెక్కించేది. ఆన్సర్ దిగుబడి అంటారండి. ఒక ఎకరం భూమిలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసేటువంటి పంటలను ఏమంటారు? దిగుబడి అంటారండి, దిగుబడి. మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్ బి ఏథెన్స్. ఓకే, ఏథెన్స్. పర్యావరణ సంరక్షణ కోసం ఉపయోగించే సాధనం ఏది? పర్యావరణ సంరక్షణ కోసం ఉపయోగించే సాధనం. ఆప్షన్ బి అండి, రీసైక్లింగ్. ఓకే, రీసైక్లింగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద మానవ నిర్మిత సదస్సు. ఆప్షన్ బి అండి, గోవింద సాగర్ సరస్సు. ఓకే, గోవింద సాగర్ సరస్సు. భారతదేశంలోని పశ్చిమ కనుమలు ఎక్కడ ఉన్నాయి? భారతదేశంలోని పశ్చిమ కనుమలు. ఆప్షన్ సి అండి, కర్ణాటకలో ఉన్నాయండి. ఎక్కడ? కర్ణాటక. నెక్స్ట్ వన్. ఒక కాయిన్ 2 సార్లు విసిరినప్పుడు 2 తలలు లేదా 2 తోకలు వచ్చే అవకాశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 1/4 అండి. ఓకేనా, 1/4. భారతదేశంలో ఉన్న జాతీయ జంతువు ఏది? మన జాతీయ జంతువు ఏంటండి? పులి అండి, టైగర్, రాయల్ బెంగాల్ టైగర్. భారతదేశపు మొదటి శాస్త్రీయ ఉపగ్రహం ఏది? ఏంటండి? ఆర్యభట్ట 1975లో మరి ప్రయోగించడం జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి మోడల్ MCQs అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.